మనం అడుగు పెడితే అగ్నిదేవుడు అడ్డుపడుతున్నాడు. అది అన్నపూర్ణాదేవి ఆజ్ఞ. పిల్లల విషయంలో అలా జరగనే జరగదు. పిల్లలకు దైవం కాపుదల ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ముందుకు దూకుదాం పదా. ఇద్దరు ఎందులో దూకుతారు? అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? బంగారు తల్లి, నన్ను ఇంత ముద్దుగా నువ్వు పిలుస్తున్నావంటే నాతో ఏదో పని చేయించుకుంటావని అర్థమైంది. ఏంటో చెప్పు తల్లి. ఆ, ఈ అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటది? మన ఇంట్లో ఉన్న పూజ గదిలో అమ్మవారి విగ్రహం పక్కన ఓ చిన్న బాక్స్ ఉంది, తెలుసు కదా? అవును, చూశాను. నువ్వు లోపలికి వెళ్ళి ఆ బాక్స్ పైన ఉన్న ముక్కు పుడకని బయటికి తీసుకురావాలి. ఎందుకు? దాంతో నీకేం పని? ఓసే ముదురు, చెప్పింది చెయ్యవే, ఎదురు ప్రశ్నలు వేయకు. అంతేనంటావా? అంతే. సరే, గుడ్ గుడ్. ఎప్పుడు తిడుతూ ఉంటావు, ఈ విషయంలో మాత్రం మెచ్చుకున్నావు. నువ్వు గ్రేట్ నీహా. హాల్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అయితే పద. అదిగో ఆ బాక్స్ పైన ముక్కు పడుకుంది చూడు. మెల్లిగా వెళ్ళి తీసుకొనిరా. నిహారిక, పిల్లకి ఏదైనా అయిందంటే? సరోగసి ద్వారా పుట్టిన బిడ్డే కదా, ఏం పర్లేదులే. నువ్వింత దుర్మార్గంగా కూడా ఆలోచించగలవా? నేననుకున్నది నాకు ఏదో ఒక రకంగా దక్కాలి, అంతే. వెళ్ళు 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 వెళ్ళు. మంటలు 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 కనిపించే నిహారిక. బాలవాక్కు బ్రహ్మవాక్కన్నా పిల్లల్ని దైవం ఏం చేయదు అని చెప్పావు, మరి ఇలా జరిగిందేంటి? నాకు అది అర్థం కావడం లేదు. నిహారిక, నిహారిక! చిన్న పిల్లని లోపలికి ఎందుకు పంపించాలనుకున్నారు? అదే అత్తయ్య, అది శౌర్య, నువ్వు లోపలికెళ్ళు. చీమేంటికి రాని? ఎందుకు సీరియస్ అవుతున్నావు? చెప్పింది చెయ్యి, వెళ్ళు. మీరిద్దరూ హాల్లోకి రండి. ఛ, నువ్వు ఏం మొదలు పెట్టినా చివరికి ఇలాగే జరుగుతుంది. అక్కడ ఏం పంచాయతీ జరుగుతుందో ఏంటో. అందరూ బయటికి రండి. పద. అందరూ ఒకసారి బయటికి రండి. రండి. ఏమైందమ్మా? చెప్పండి అత్తయ్య గారు. రండి ముందు. అత్తయ్య, అసలేం జరిగిందంటే? మీరేం మాట్లాడకండి. శౌర్య అటు ఎందుకు వెళ్ళింది అంటే? మాట్లాడొద్దు అని చెప్పానా?
శౌర్య పంచాయతీయా? సైలెంట్గా ఉండు. ఏమైంది వేద? ముక్కు పుడకను అడుగుతుంటే మనం ఇవ్వడం లేదని వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? ఏం చేశారు? పూజ గదిలోకి శౌర్యని పంపించే ప్రయత్నం చేశారు. అమ్మ చెప్పింది నిజమా బంగారం? ముక్కు పుడక విషయంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు లావణ్య? ముక్కు పుడక గురించి శౌర్యని పంపించలేదు కృష్ణ. శౌర్యకి మంచి బుద్ధులు రావడానికి అమ్మవారి మీద విపరీతమైన భక్తి కలిగి ప్రయత్నం చేస్తున్నాం. అవునవును, నిహారిక చెప్పింది నిజం. శౌర్య మరీ మొండి ఘటంలా తయారైపోతుంది కదా, దారిలో పెట్టాలంటే దైవమే కరెక్ట్ అని ఆ విధంగా చేశాం. అందులో తప్పే ఉందమ్మా, మంచి పని చేశారు. అవునత్తయ్య గారు, మనందరికీ కావాల్సింది కూడా అదే కదా. నిహారికకు అంత మంచి బుద్ధులున్నాయంటే నేను నమ్మను. మీరు చెప్పింది నిజమని ఇద్దరూ ఒట్టేసి చెప్పండి. ఒట్టు వేశారా వసంత? లేదు, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. రోజు చూసుకునే మొహాలే కదా, ముందు ఒట్టు వేయమను. ఒట్టేయండి. ఒట్టు వేస్తే గాని మా మాటలు నమ్మరా? నమ్మం. వేశారా లేదా? వేయలేదండి. నా బంగారం ఏదో వర్కౌట్ చేయబోయి ఫ్లాప్ అయినట్టుంది. ఒట్టు వేయండి లావణ్య. నాకేం సంబంధం లేదు, నేను ఒట్టేయను. నిహారికని ఒట్టేయమనండి. సో శౌర్యాన్ని నువ్వు ముక్కుపుడ కోసమే పంపించావని క్లియర్గా అర్థమైంది. అంతేగా మరి. బుద్ధుందా నీకు? ఆ గదిలోకి వెళ్ళాలంటే అమ్మ వెళ్ళాలి, అవని వెళ్ళాలి, లేదా అమ్మ లాంటి జాతకం గల మనిషి వెళ్ళాలి. శౌర్యని ఎలా పంపించావు? పాపకు జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే? శౌర్య మా కూతురే కదా, మరి అత్త ఎందుకు మాట తప్పాలి? నిహారిక అడిగిన దాని గురించి కూడా మాట్లాడండి. రేపెప్పుడైనా బిడ్డను మోసిన తల్లొచ్చి మా పాపని మేము తీసుకెళ్లిపోతాం అనే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పరా? అత్తయ్య గారు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. ఇలాంటి కేసులు చాలా జరిగాయి కూడా. ఏమైనా జరగవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డబ్బులు డిమాండ్ చేయడానికి మనల్ని రోడ్డుకి ఇడ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిదేం జరగదన్నయ్య. జరగదని గ్యారంటీ ఏంటన్నయ్యా? మాట తీసుకున్నాము. అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? రేపు మనం న్యాయ పోరాటం చేయడానికి కావలసిన ఆధారాలు ఏమైనా లీగల్గా ఉన్నాయా అని అడుగుతున్నాను. అంత దూరం ఆలోచించకండి నాన్న. ఇలాంటి విషయాలు అంత దూరం వెళ్తాయిరా? డబ్బనేది ఎవరితోనైనా ఏ పనైనా చేయిస్తుంది. ఎవరి ద్వారా అయితే మీరు బిడ్డని తీసుకునొచ్చారో వాళ్ళని తీసుకుని రండి. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టమని వాళ్ళ చేత అగ్రిమెంటు మీద సంతకాలు చేయించండి. అప్పుడు ముక్కు పుడక గురించి నేను ఆలోచిస్తాను. వచ్చిన మనిషి మీద నాకు నమ్మకం కలిగితే నేనిచ్చిన మాట ప్రకారం మంచి ముహూర్తం చూసి ముక్కు పుడక ఇచ్చేస్తాను. అమ్మిచ్చిన ఆఫర్ బానే ఉంది కదా, ఆ పని చేయండి. అవును నిహారిక, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి షార్ట్ కట్ రూట్ ఇది. ఆ సరోగసి మదర్ని, తన తాలూకా మనుషుల్ని తీసుకొచ్చి అగ్రిమెంట్ రాయించండి. సింపుల్గా అయిపోతుంది కదా. మీరంతా దాన్ని సరోగసి మధురు అనుకుంటున్నారు. నా సెటప్ అని బయటపడితే ఇంకేమన్నా ఉందా ఇక్కడ? ఏం ఆలోచిస్తున్నారు? కృష్ణబాబు, నువ్వేంటి కామ్గా ఉన్నావు? అంటే జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. తీసుకురావడం చాలా కష్టం. అమ్మ చెప్పినట్టు చేయకపోతే
ముక్కు పుడక గురించి ఆలోచించకండి. ఆ విషయం ఇంక మర్చిపోండి. అంతవరకు పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని పిచ్చి ప్రయత్నాలు చేయకు. పిల్ల బలైపోతుంది. ఆ గదిలో అడుగు పెట్టాలంటే అందుకు నాలాంటి మహర్జాతకం కావాలి. ఆ అదృష్టం ఈ భూమి మీద ఎవరికుందో. ఇక అందరూ వెళ్ళండి. అవని, అవని గారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్? మీతో ఒక విషయం మాట్లాడాలండి. ఏంటి సార్? నా ఫోన్ పోయిందండి. అయ్యో, అవునా? అయితే మీ ఫోన్ పోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి గాని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎలాగండి? మీ ఫోన్ విషయంలో నేనేం చేయగలనండి? అయినా మీ ఫోన్ని ఎలా మిస్ చేసుకున్నారు? ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావడం లేదండి. అయ్యో పాపం. అయినా నేను జాలి చూపించగలను గాని ఇంకేం చేయగలను చెప్పండి. నాకు చాలా పనింది, మీరు వెళ్ళండి. అది కాదండి అవని గారు, నేను నా నంబర్కి కాల్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా ప్రాణం తింటుంది. ఏదో పెద్ద శాడిస్ట్లా ఉంది. అలా ఎందుకంటారండి? ఆ, ఆ, మిమ్మల్ని కాదండి, ఆ అమ్మాయిని. ఆడవాళ్ళని గౌరవించండి. ఎవరైతే ఏముంది? నన్ను అల్లాడిస్తుందండి. ఇంతకీ ఏముంటుందా అమ్మాయి? నా భార్యతో మాట్లాడిస్తేనే నా ఫోన్ నాకు ఇస్తానని చెప్పింది. ఇదేం కండిషన్ అండి? ఆ తిక్కల్దన మాట్లాడుతుందండి. మరి తిక్కల్దని ఎలా అంటారండి? అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, ఆ అమ్మాయిని. అదే, ఆడవాళ్ళని గౌరవించండి. సరే అండి. చూడండి అవని గారు, ఆ ఫోన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. అది నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు ఆ అమ్మాయితో కాసేపు నా భార్యలా మాట్లాడండి. ఏంటి? ప్లీజ్ అండి. మీ భార్యలా నేనెలా మాట్లాడతానండి? ఏం తమాషాగా ఉందా? నేను మీ భార్యని కాదు అని ఇంటి నుంచి గెంటేశారు కదా. ఇప్పుడు ఆ విషయాలంతా ఎందుకండి? సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయండి. ఆ ఫోన్ నా సెంటిమెంట్ అండి. ప్లీజ్ కాదనకండి. మీకు ప్రమోషన్ కావాలంటే నేను ట్రై చేస్తానండి. మరీ అంత ఆశలు నాకు లేవులేండి. అయినా ప్రమోషన్లు ప్రతిభతో రావాలి గాని ఇలాంటి పనులతో రాకూడదు. సర్లే, ఇంతలా బ్రతిమలాడుతున్నారు కాబట్టి అడుగుతానులేండి. థ్యాంక్స్ అండి. ఏ నెంబర్ నుంచి చేయాలి? మీ నంబర్ నుంచి చేయండి. సరే. అయ్యో, స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఆ అమ్మాయి ఎవరో కానీ నాకు చుక్కలు చూపిస్తుందండి. సర్లేండి, తర్వాత ట్రై చేద్దాం.
అవని గారు, హ్మ్? ఆ శిరీష నన్ను చూసి నవ్వుతుంది. కొంపదీసి తనే అంటారా? తనై ఉండదులేండి, క్యాషువల్ గా నవ్వుతున్నట్టుంది. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? ఆ, మీ ఫోన్ కొట్టేసి ఆఫీసులో ఎలా ఉండగలుగుతుంది? నా ఫోన్ ఎవరి దగ్గర ఉందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. నువ్విలాంటిది ఏదో ఒకటి చేస్తావని తెలిసే ముందుగానే నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాను బావా. ఎవరి ద్వారా అయితే మీరు బిడ్డని తీసుకునొచ్చారో వాళ్ళని తీసుకుని రండి. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టమని వాళ్ళ చేత అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించండి. అప్పుడు ముక్కు పుడక గురించి నేను ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తున్నా? మీ అమ్మ ముక్కు పుడక విషయంలో సడన్ గా సరోగసి మదర్ ని తీసుకొని రమ్మని కండిషన్ పెట్టింది కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఓ ఐడియా. ఏంటది? కోమలికి మనం ఎలాగ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ కోమలిని ఇంటికి రప్పించి అమ్మ వాళ్ళు కోరినట్టు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించేసామనుకో, ముక్కు పొడక మన సొంతం అయిపోతుంది కదా. దీంట్లో అంత పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఏమంటా? ఏంటి బంగారం అలా చూస్తున్నా? ఇంత మంచి ప్లాన్ నీ బుర్రలో ఉన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు అడగగానే తీసుకొస్తాను అని చెప్పకుండా వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు అని ఎందుకు చెప్పావు? అక్కడ అలా చెప్పకుండా ఎలా మాటిస్తాను? బాగా ఆలోచించుకోవాలి కదా. అయితే ఈ గ్యాప్ లో బాగా ఆలోచించుకున్నావన్నమాట. అవును బంగారం, వెంటనే కోమల దగ్గరికి వెళ్ళి తీసుకొని వద్దాం. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాదని అమ్మ వాళ్ళకి అభయం ఇద్దాం. అరే నువ్వు ఇంకా ఆలోచించుకో, వెళ్దాం పదా. దా ఏమైందే నీకు? ఇదిగో ఇప్పుడు నేను ఏమన్నానని? ఏమన్నావా? ఆ గురి తప్పిందనుకున్నావా? లేదు, తప్పించాను. నా ముందు వెదవ డ్రామాలు ఆడావు అంటే తల మొండెం వేరైపోతాయి. వెదవ స్కెచ్లు వెయ్యకు. ఇప్పటికే ఆ కోమలి డబ్బుల విషయంలో సతాయిస్తుంది. ముక్కు పుడక కాన్సెప్ట్ గురించి దానికి తెలిసింది అంటే ఇంట్లో తిష్ట వేస్తుంది. సరోగసి కాదు, మీ అబ్బాయి నేను సంసారం చేస్తే శౌర్య పుట్టింది అని బొట్టబయలు చేస్తుంది. అప్పుడు నువ్వు నన్ను వదిలేసి దాంతో కంటిన్యూ అయిపోదామని అనుకుంటున్నావు కదా? అవ్వా, అమ్మ తోడు, అమ్మవారి తోడు, నాన్న తోడు కావాలంటే నాకు అలాంటి ఉద్దేశమే లేదు. జస్ట్ ఏదో ఐడియా వచ్చింది, చెప్పానంతే. ఒరే కిట్టుగా, నువ్వు ఆవలిస్తే పేగు లెక్క పెడతావేమో.
నేను ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాను.